తమ్ముడు వేణు మీద జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఇక్కడ ఫిలిం ఛాంబర్ దగ్గర అతన్ని అక్కడికి పిలవడం, ఆ పైన దాడి చేయడం చాలా బాధాకరమైనటువంటి అంశం. నేను అతన్ని వెళ్ళి చూసి మాట్లాడడం జరిగింది. తను చిన్నతనం నుంచి కష్టపడి పైకొచ్చి కరీంనగర్ జిల్లా ఒక మారుమూల పల్లెల్లో జన్మించినటువంటి మిత్రుడు వేణు దినదినాభివృద్ధి చెంది మరి ఈరోజు పైకి రావడం జరిగింది. మరి ఏదో జబర్దస్త్ ప్రోగ్రాంలా ఒక కులాన్ని కించపరిచిండని చెప్పేసి మరి స్టూడెంట్స్, ఆ యంగ్స్టర్స్ మరి ఆవేశంలో ఏదో అతన్ని ఇక్కడికి పిలవడము, పిలిచిన తర్వాత జరిగిన సంఘటన అని చెప్పారు నాకు. అయితే వేణుకు అడిగితే అన్న ఆల్రెడీ పొద్దున నాతోని స్టేట్ సెక్రటరీ రాములు అని చెప్పి ఒక వ్యక్తి మాట్లాడిండు, మా వాళ్ళని కించపరిచిండ్రు అంటే, లేదన్నా అది అటువంటిది ఏదన్నా ఉంటే నేను క్షమాపణ చెప్తా అని చెప్పి ఈయన చెప్పడం, ఆ తర్వాత మంచిదని చెప్పి ఆ రాములు చెప్పడం, తర్వాత ఇద్దరు SMS కూడా పెట్టుకున్నటువంటిది కూడా చెప్పడం జరిగింది. మరి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇతని మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం చూస్తే, ఆ విజువల్స్ కూడా చూస్తే మరి చాలామంది కలిసి కుట్టడం, ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. మరి చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఈరోజు ఎవరికైనా కానీ మరి సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ ఎవరికన్నా ఎటువంటి అన్న ఇబ్బంది సంఘటనలు జరిగితే దానికి సంబంధించి చట్టం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మానవ హక్కుల కమిషన్ ఉంది, లేదంటే గవర్నమెంట్ ఉంది పర్సూ చేయడానికి. మరి ఈ విధంగా చట్టాన్ని ఎవరు పడితే వాళ్ళు చేతిలో తీసుకుంటే దాని పరిణామాలు కూడా చాలా సీరియస్గా ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను అందుకే వేణుకు చెప్పిన, వేనే కాదు ఇక్కడ సినిమా ఇండస్ట్రీలా మరి సీరియల్ ఇండస్ట్రీలా ఏదైతే ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్పేది, తెలంగాణ ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో చాలా సీరియస్గా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు కూడా ఇటువంటి ల్యాండ్ ఆర్డర్ విషయంలో చాలా సీరియస్గా ముందుకెళ్తున్నటువంటి విషయం కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరు కూడా అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. ఏదో ఆవేశంలో జరిగినటువంటి సంఘటన కింద భావించి ఫర్దర్గా ఇటువంటి మాత్రం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేసే సమస్యనే లేదు. ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి వాళ్ళ నంబర్స్ కూడా ఇండస్ట్రీకి పంపించడం జరుగుతుంది. దయచేసి వెంటనే, ఎందుకంటే ఈరోజు మొబైల్ వెహికల్స్ కూడా, పెట్రోలింగ్ వెహికల్స్ కూడా మరి నిన్న కూడా జరిగినప్పుడు వితిన్ నో టైంలో పోలీసులు వచ్చే కాపాడిరని కూడా మిత్రుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి సంఘటనల మీద మరి మీరందరికీ నేను ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ పెద్దలకు, నాకు భరద్వాజ గారు ఫోన్ చేశారు, మిత్రుడు సురేష్ గారు ఫోన్ చేశారు, మరి అదేవిధంగా బానికి ఫోన్ చేసిండు. నేను ఒకటే చెప్పింది, 4 గంటలకు నేను వస్తున్నా. నిన్న నేను లేకుండే, ఒకవేళ నిన్న ఉండుంటే వెంటనే వచ్చేస్తుంటే. కాబట్టి నేను ఒకటే వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తున్నా, మీరు ధైర్యంగా ఉండండి. ఏదైనా కానీ ఆ తర్వాత ఈ పరిణామాల విషయంలో ఆ స్టూడెంట్స్ కూడా ఏం చెప్తారో వాళ్ళను కూడా పిలిచి నేను మాట్లాడిన తర్వాత ఈ సమస్యను ఇక్కడనే పురి స్టాప్ పెట్టి ఫర్దర్గా ఎటువంటి సంఘటనలు జరగకుండా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. బట్ జరిగిన సంఘటన బాధాకరం, నాకే కాదు చూసిన వాళ్ళు చాలామంది టీవీలలో చూసినారు. పాపం ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నటువంటి వ్యక్తి అతను చెప్తున్నప్పటికీ మరి దాడి జరిగినటువంటిది కూడా మనం టీవీలో చూడడం జరిగింది. కాబట్టి జరిగిన సంఘటన విషయంలో నేను విచారం కూడా వ్యక్తం చేస్తున్నా. తప్పకుండా ఫర్దర్గా ఎటువంటి సంఘటన జరగకుండా మరి పటిష్టంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బట్ ఎవరు ఎంతటి పెద్దవాళ్ళైనా కానీ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. నేను సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది సినిమా, మరి అదేవిధంగా సీరియల్స్, ఇవేంటంటే వినోదం కోసం జరిగేటువంటి అంశాలు. మనకి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే అనేకమైన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇక్కడ ఛాంబర్ ఉన్నది, మరి ఇక్కడ ఉన్నటువంటి యూనియన్స్ ఉన్నాయి, మరి అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఉంది, మానవ హక్కుల కమిషన్ ఉంది, ప్రభుత్వం ఉంది. ఏదన్నా ఉంటే చూసుకోవడానికి
ఇక అందరం ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటూ పోతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వాళ్ళ కుటుంబం కూడా పాపం వాళ్ళ బ్రదర్స్ కూడా టెన్షన్లో ఉన్నారు, వాళ్ళకు కూడా ధైర్యంగా ఉండాలని చెప్తున్నా. వారితో పాటు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు మీరు ధైర్యంగా ఉండండి. ఫర్దర్గా ఇటువంటి సంఘటనలు జరగకుండా పూర్తి బాధ్యత మేము తీసుకోవడం జరుగుతుంది.